महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం పంచమంలో శుక్రుడు, లాభంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ యోగిస్తూ ఉంది. సో పంచమంలో శుక్రుని యొక్క సంచారం మేషరాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా శుక్రుడు లాంటి ఒక ప్లానెట్ పంచమంలో కేతు ఉండంగా వ్యాపారానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ధనానికి సంబంధించి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి, సంతాన పరంగా కొంచెం మొన్నటి వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లోనూ సంతాన పరంగా కొంచెం బిట్ లో లెవెల్గా మీరు ఫీల్ అయ్యింది. శుక్రుని యొక్క సంచారం వల్ల తప్పకుండా కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్గా మనం చూస్తే కనుక రాహు యొక్క సంచారం మేషరాశికి లాభస్థానంలో ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నా రాహు లాభస్థానంలో యోగిస్తూ ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళకి. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం అయితే అనుకూలంగా ఉంది. రాశికి మెయిన్గా మనం చూస్తే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నుంచి మొదలవుతూ ఉంది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా ఈ రాశికి ఉంది. సో కాబట్టి కొన్ని సార్లు వీళ్ళ డైలీ రొటీన్లో కొన్ని సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల టైం వేస్ట్ ఎక్కువ అవటం కానీ, ఆరోగ్యపరంగా కానీ, సో కొన్ని విషయాల్లో ఈ రాశి వాళ్ళకి కొంచెం పని ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఖర్చులకి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్గా అయినా ఇతరత్ర ఏ విధంగా కొంచెం ఖర్చులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎలివేటెడ్గా మనకు కనిపిస్తూ ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో ఇక్కడ మనకి మెయిన్గా చూస్తే సప్తమంలో చంద్రుని యొక్క సంచారం. సో కొద్ది గొప్ప 7వ స్థానంలో జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా 5వ స్థానంలో ఉన్నారు. సో వ్యాపారానికి సంబంధించో, సంతానానికి సంబంధించో, సో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లోనో, సో చాలా వరకు కూడా మీకు నచ్చిన వాళ్ళతో, మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి మంగళ, బుధ, గురువారాలు కొంచెం మీరు ఎక్కువ అటువైపు ఎక్కువ ఇష్టపడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మెయిన్గా శుక్ర, శనివారాల్లో అష్టమ చంద్రదోషం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో కానీ, ఇంటి మార్పుకి సంబంధించిన విషయాల్లో కానీ, ఆఫీసులో వస్తున్న కొన్ని చేంజెస్ విషయాల్లో కానీ కొంత మీకు అన్కంఫర్ట్ అనేది వారాంతానికి మనకు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి ఇక్కడ
ఏదైతే తృతీయంలో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్, షార్ట్ జర్నీస్లో కమ్యూనికేషన్ సరిగ్గా లేని షార్ట్ జర్నీస్ చేయటం వల్ల టైం వేస్ట్ కానీ వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం. అలాగే ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం కూడా ఈ రాశికి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యానికి, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. సో వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం చాలా మంచిది. అలాగే శని యొక్క సంచారం, ఏలినాటి శని రాశి వారికి నడుస్తూ ఉంది. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించడం, నల్ల నువ్వులు 1 కేజీ పావు బ్లాక్ క్లాత్ దానం చేయటం చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రవి యొక్క సంచారం ఏదైతే చక్కగా వారం నుంచి మారిందో, తృతీయ స్థానంలో ఆఫ్టర్ 3 months లాంగ్ టైం తర్వాత, 3 నెలల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడటం, కొంచెం ధైర్య సాహసాలు మీకు పెరగటం, మీ యొక్క కష్టం అనేది కొంచెం తగ్గటం, ఇది చాలా వరకు కూడా మనకు గమనించదగిన విషయం. వృషభ రాశికి అర్ధాష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి తహతహలాడిపోతున్నాడు. దేని గురించి? మనశ్శాంతి గురించి, మానసిక ప్రశాంతత గురించి, హ్యాపీనెస్ గురించి. సో చాలా కాలం తర్వాత వీళ్ళు ఉన్నదానిలోనే హ్యాపీ ఫీల్ అయ్యే ఆస్కారాలు చాలా వరకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దశమంలో రాహు యొక్క సంచారం, ఉద్యోగంలో చాలా యూనిక్గా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు రాహు సఫలీకృతం చేస్తాడు. లాభస్థానంలో శని యొక్క సంచారం, ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. శని యొక్క ఇక్కడ ట్రాన్సిట్ లాభస్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఉద్యోగ విషయాలకి సంబంధించి మీరు లాంగ్ రన్గా పెట్టుకున్న ఒక డిజైర్ గోల్కి సంబంధించిన విషయాల్లో కానీ మిమ్మల్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం చాలా మంచిది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఇక్కడ 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అద్భుతంగా యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉందో 6, 7 స్థానాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ పరంగా ఆలోచించే విషయాల్లో మీకు సో సరైన పర్టికులర్గా ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి అంత ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి అయినా, సో ధనపరమైన విషయాల గురించి అయితే సో ఏదైనా మనం ఒకటి అమ్మామనుకోండి, సో దాని గురించి అది ఎంత వస్తుంది ఏంటి, సో ఫైనాన్షియల్గా చేసే ఆలోచనలు ఏవైనా సరే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండే ఆస్కారాలు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వర్క్లో మీరు ఎక్కువ స్పీచ్ని ఎక్కువ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మంగళ, బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ హెల్త్ రిలేటెడ్గా ఏదైనా చిన్నపాటి ట్రబుల్స్ ఇవి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి మంగళ, బుధ, గురువారాల్లో ఈ టైం బాగుంటుంది. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతగా ఉండటానికి సమ్ హోటల్స్ కనో లేకపోతే బయటకో, సో డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లోనే కొంచెం కంఫర్ట్గా మీరు చక్కగా ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేసే ఆస్కారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఇక్కడ మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, అలాగే మెయిన్గా ఫ్యామిలీ లైఫ్లో స్పౌజ్, భార్య కానీ భర్త కానీ ఒక రకమైన ఒత్తిడి అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళు కలుగు చేసే పనులు వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఏంటంటే
సో కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది అటు ఉద్యోగంలో అయినా ఇటు మీ దగ్గర వాళ్ళతో అయినా, సో ఎక్కడ దొరికాడు రా బాబు వీడు అనే ఒక రకమైన సిచ్యువేషన్ లాంటివి మీ ఎదుటి వాళ్ళు కలిగించే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా బాగానే ఉంది. అలాగే కేతువు మాత్రం అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం డొమెస్టికల్ డిస్సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్లో కొంచెం లోపం ఉన్నట్టు అనిపించడం, ఇలాంటివి కొంచెం కేతు వల్ల, అర్ధాష్టమ కేతు వల్ల కొన్ని ఎఫెక్ట్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా వరకు మా మానసిక ప్రశాంతతని త్యాగం చేస్తున్న ఫీలింగ్గా ఉంటుంది. సో ఇదొక్కటి కేతువుకి మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం మనకు కనిపిస్తుంది. కుజుడు లగ్నంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఎదుటోళ్ళ డామినేషన్ మీరు తట్టుకోవడానికి కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిన ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. సో దానికి కూడా ధరణీ గర్భ సంభూతం చదువుకుంటే చాలా మంచిది, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే కుజ నవగ్రహ శాంతి మంత్రం మనం కావాల్సి డిస్క్రిప్షన్లో ఇస్తాం, అన్ని గ్రహాల మంత్రాలు అక్కడ చూసి చదువుకోవచ్చు. కేతువు కూడా ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కూడా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. మిథున రాశికి సంబంధిద్దాం. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం, ఉచ్చస్థితిలో గురువు గారి యొక్క సంచారం ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్గా, సో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితుల్ని మనకి ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి, ఉద్యోగ పరంగా మంచి ఆఫర్స్ రావడానికి, ఎలాగొట్లా ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా పుంజుకోవడానికి మిథున రాశికి గురువు గారి యొక్క సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, యాక్చువల్గా అక్కడే కేతు భగవానుడు కూడా ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే, సో థర్డ్ హౌస్, ఈ హౌస్లో మీ సిబ్లింగ్స్తో కొంచెం మంచి ర్యాపో పెరగడానికి కానీ, అలాగే సర్వెంట్స్తో కానీ, కొలీగ్స్తో కానీ కొంచెం ఫ్రీ మూమెంట్, సాఫ్ట్ మూమెంట్, ప్లెజెంట్ మూమెంట్ ఉండడానికి, షార్ట్ జర్నీస్లో కొంతవరకు మీకు కొంత మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పాటలు అంట హాయిగా మీరు అలాగా కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ఈ టైంలో శుక్రుడు కూడా ఇతరులతో గొడవ లేకుండా మీ దగ్గర వాళ్ళతో చాలా వరకు కూడా కొంచెం కలిసిమెలిసి మీరు మెలిగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో అలాగే ఇక్కడ కేతు యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది తృతీయ స్థానంలో. ముఖ్యంగా పరాక్రమ స్థానంలో జనరల్గా మరి పాపగ్రహాలను కేతువు ఎక్కడో చోట ఉండాల్సిందే. సో ఇక్కడ తృతీయ స్థానం పాపస్థానంలో ఎక్కడో ఉండే కేతు ఇక్కడ ఉండటం మంచిదే ఇన్ జనరల్గా. సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే ధైర్యంగా మీరు తీసుకునే డెసిషన్స్లో మీకు చాలా వరకు కూడా కొంత మంచి ప్రోద్బలాన్ని మీకు ఇస్తా, కొంచెం మీలో ధైర్య సాహసాలను పెంచుతూ ముందుకు తీసుకెళ్ళడానికి కేతు ఇక్కడ బాగా యూజ్ అవుతున్నారు. అలాగే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఉంది. సో ఇక్కడ దానిలో శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో, జనరల్గా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం మొదలవటం, అలాగే ఆ రాశ్యాధిపతి చంద్రుడు ఇక్కడ చతుర్థంలో ఉండటం, మిథున రాశికి మెయిన్గా ఏంటంటే ఆ రాశ్యాధిపతి బుధుడే లగ్నంలో వీళ్ళకి రాశిలో రిట్రాగ్రేషన్ ఉన్నాడు. సో కొన్నిసార్లు సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆది సోమవారాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి, అది మీ హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, అలాగే కొన్ని ఏదో ఒక తెలియని ఆలోచనలాగా, ఎడతెరిపి ఆలోచనలాగా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండి ఎమోషన్ అవటం కావచ్చు. ఇలా ఆది సోమవారంలో ఎక్కువగా మనకి ఈ రకమైన ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రాపర్టీస్ గురించి కానీ, స్థిరాస్తుల గురించి కానీ ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా చేయటం అనేది మంచిది. అక్కడ సరైన డాక్యుమెంటేషను సరైనవి లేకుండా ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది మంచిది.
ఈ కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే కనుక దాన్ని బాగా 1-2 సార్లు చెక్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. సేల్స్ అండ్ పర్చేసెస్, వెహికల్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి ఇందాక మనం చెప్పినట్టు తృతీయ స్థానంలో ఉన్నారు. సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి మంగళ బుధ గురువారాల్లో. సో చిన్నపిల్లలు ఇంకా సరిగ్గా అంటే అప్పుడప్పుడే చెప్తే వినవు కదరా బాబు నువ్వు అనే లాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం నెమ్మదిగా ఈ టైంలో ఉండడం అనేది, నెమ్మదిగా ఉండమని చెప్పడం అనేది మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయితే అంతకు పెద్ద ప్రాఫిట్ అనేది ఉండే ఆస్కారాలు తక్కువే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో మనకి మేజర్గా చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి లోన్స్ విషయంలో అనవసరంగా ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. మాట స్పీచ్కి సంబంధించి, మాటకి సంబంధించి అనవసరంగా మాట వల్ల శత్రుత్వం పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి శుక్ర శనివారాల్లో. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సో అలాగే కుటుంబంలో అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. సో ఇన్ కేసు శుక్ర శనివారాల్లో ఉంటే పెద్దగా ఏమీ ఇది ఒక్కర్లా, అది జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటిది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఈ రాశికి, మిథున రాశికి మనం చూసినట్లయితే కనుక ఆ రాశిలోనే బుధుడు వక్ర స్థితిలో ఉన్నారు. ఆరోగ్యపరంగా మీ కాన్ఫిడెన్స్ విషయాల్లో కొంచెం మీరు అప్ చేసుకోవడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే చంద్రుడి యొక్క నీచ స్థితి సంచారం కూడా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది. అండ్ కుజుడు వ్యయంలో ఉన్నారు. మెయిన్గా కుజుడు యొక్క వ్యయ స్థాన సంచారం మిథున రాశి వాళ్ళకి అటు ఆరోగ్యపరంగా కానివ్వచ్చు, కొన్ని విషయాల్లో ఖర్చుల పరంగా కానివ్వచ్చు, ఏదైనా కుజుడు కూడా కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. సో కాబట్టి శుక్ర శనివారంలో ఆరోగ్యపరంగా ఏంటి, ఖర్చుల పరంగా ఏంటి, కొన్ని సందర్భాల్లో మీ నెట్వర్క్ సర్కిల్లో మీ టీంలో కొంతమంది మిస్ అవుతున్న ఫీలింగ్ లాంటివి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎనీ నెగిటివ్ మనకి అది పాజిటివ్గా మారాలంటే ఈ యొక్క దానాల వల్ల అవుద్ది. ఇటు ధరణీ గర్భ సంభూతం కుజనవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం చాలా మంచిది. ఆల్రెడీ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, కింద చక్కగా చూసుకుని చదువుకోవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఏదైతే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి మరి భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడు, సో న్యాచురల్గా మీకు ఎప్పటి నుంచో ద్వితీయంలో కేతువు నడుస్తున్నాడు. సో ఫైనాన్షియల్ పరమైన విషయాలు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్, అన్ఫోకస్డ్గా ఉన్న శుక్రుడు లాంటి గ్రహం ఇప్పుడు కొంచెం సెకండ్ హౌస్లో రావటం వల్ల ఫ్యామిలీ మీద ఎఫెక్షన్, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, స్పీచ్ కూడా కొంచెం మధురంగా ప్లెజెంట్ స్పీచ్ ఇలాంటివి ఉండేటట్టు శుక్రుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే బెస్ట్గా మనం చెప్పుకోవాలి, కుజుడి యొక్క సంచారం అద్భుతంగా వీళ్ళకి లాభస్థానంలో ఉంటాం. ప్రొఫెషన్ పరంగా ఏమాత్రమైనా ఉన్న మీకు ఎన్ని సిచ్యువేషన్లో కొంచెం మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కుజుడు చాలా బాగా యోగిస్తున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఇక్కడ 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. షార్ట్ జర్నీస్లో మీరు పెట్టే ఎఫర్ట్స్లో, ట్రాఫిక్లో చాలా వరకు కూడా వీటన్నిటిలో కూడా మనకి సమ్ టైం వేస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ టైం వేస్ట్కి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండడం, సమ్ టైం నెట్వర్క్ ఇష్యూస్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల కమ్యూనికేషన్ డివైజెస్, సో దానివల్ల ఒక్కొక్కసారి నష్టం ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి పెసలు 1 కేజింపావు బుధవారం పూట గణపతికి మీరు చక్కగా అభిషేకం పూజ చేసుకొని దానం ఇచ్చుకుంటే మంచిది. వినాయకుడికి గరికతో చక్కగా పూజ చేసిన డైలీ చాలా మంచిది. మంగళ బుధ గురువారాలు చూస్తే మనకి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి శుక్రుడు చక్కగా ద్వితీయంలో ఉన్నాడు. మరి ఏదైనా ఫ్యామిలీ అట్మాస్ఫియర్స్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల గురించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా వీనస్ ఈజ్ ఏ ప్లెజెంట్ ప్లానెట్ కాబట్టి కుటుంబ పరంగా
హీట్ అండ్ హార్ట్ డిస్కషన్స్ కాకుండా కొంచెం ప్రేమాభిమానాలతో మీరు ఉండే సిచ్యువేషన్స్ లాంటివి మనకి మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తున్నాయి. లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కూడా ఆర్థిక పరంగా కూడా కొంతవరకు పర్వాలేదు. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే పంచమ స్థానంలో మనకి చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉందో, ఈ పంచమస్థ చంద్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే రాశ్యాధిపతి నీచలో ఉన్నారు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నారు. వృశ్చిక రాశిలో ఎప్పుడైతే రాశ్యాధిపతి నీచలో ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, మీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు కూడా కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్రియేటివిటీ విషయంలో కూడా మీరు చేసే పనుల్లో చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, అండ్ మీ ఆఫీస్ డైలీ టాస్క్స్లో మీకు ఇచ్చే దానిలో ఏదైతే మీ వర్క్ ఉంటుందో దానికి సంబంధించిన విషయాల్లో రీచబిలిటీకి సంబంధించి మీ టార్గెట్స్ని రీచ్ అయ్యే విషయాల్లో కూడా కొంచెం ఈ నీచ చంద్రుడి వల్ల కొంచెం మనకి ఊహించిన దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్లకుండా శుక్ర శనివారాల్లో నార్మల్గా మీ ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అయితే బుధుడి యొక్క వ్యయస్థాన సంచారం అయితే ఇంపాక్ట్గా కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ రాహు దోషం ఎటు ఉంది. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయం మహావీరం చదువుకోవటం కూడా చాలా మంచిది. సో కాబట్టి మెయిన్గా ఏంటంటే మనకి ఈ గ్రహశాంతి మంత్రాలు కావాల్సి మన డిస్క్రిప్షన్లో ఇచ్చాం, ఆ డిస్క్రిప్షన్లో చూసి చక్కగా మీరు చదువుకోవచ్చు. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి మేజర్ కనిపిస్తాం. రాశిలో శుక్రుడి యొక్క సంచారం, యాక్చువల్లీ కేతు ఉన్నాడు రాశిలో. సో కేతు ఉండటం వల్ల వీళ్ళకి అసలు నేను ఎలా ఉంటే అండి ఇప్పుడు నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని ఒక రకమైన ఫీలింగ్ ఏంటి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళకి మళ్ళీ లేదు నేనేంటి ఇలా ఉన్నా, సో కొంచెం మన అపీరెన్స్ మార్చుకోవాలి అనే ఒక రకమైన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో మైండ్ కొంచెం అన్ఫోకస్డ్గా ఉన్న వాళ్ళు ప్లెజెంట్ చేసుకోవడానికి ఇలాగ అసలు మీ పర్సనాలిటీ మీద అసలు మీరు ఎవరైతే ఫోకస్ చేయని వాళ్ళకి కొంచెం ఫోకస్ చేయడానికి ఈ టైంలో ఇక్కడ కొంతవరకు వీళ్ళకి ఎలాంటి చేంజెస్ కొన్ని కనిపిస్తుంటాయి. అలాగే దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం, అసలు సింహరాశికి అద్భుతమైన ఫ్రెండ్లీ ప్లానెట్, మంచి యోగకారకుడు కూడా కుజుడు. సో అలాంటి కుజుడు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా దశమస్థానంలో ఉండడం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఫుల్ ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి సంబంధించి చాలా వరకు స్ట్రెంగ్త్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి ఈ రాశికి కుజబలం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో బుధుడు చాలా వరకు కూడా మంచిగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా రిట్రగ్రేషన్లో ఉన్నాయి. సో కాబట్టి ధనపరమైన విషయాల్లో కొంత తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం ఆచితూచి కొంచెం నెమ్మదిగా డెసిషన్ తీసుకోవటం వల్లే మీకు ఇంకొంచెం ప్రాఫిట్లు అనేవి వచ్చే ఆస్కారం ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రాఫిట్ రాకపోయినా మీరు కొంచెం డిలేగా ఆలోచించి తీసుకునే వాటి మీదే మీకు ఎక్కువగా ఫైనాన్షియల్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంచెం ప్లస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా మంగళ బుధ గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది జనరల్గా, అలాగే తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే రాశి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. చక్కగా మంచి వారం స్టార్టింగ్ మంచి విల్ పవర్తో మంచి స్ట్రెంగ్త్ ఇన్ మైండ్తో ఆలోచించి ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మంచి విల్ పవర్తో ఎటువంటి టాస్క్ అయినా సరే మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ అపీరెన్స్ని మార్చుకుంటూ మంచి ప్లెజెంట్గా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంచుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 19 ఇక్కడ 21, 22, 23 తారీఖుల్లో. సో అట్ ద సేమ్ టైం శుక్ర శనివారంలో మనం చూసినట్టయితే కనుక వ్యయ స్థానంలో ఇక్కడ మెయిన్గా చంద్రుడు చతుర్థంలో అక్కడ నీచలో ఉన్నారు. చతుర్థ స్థానంలో నీచ చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే సమ్ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు ఇంటి పరంగా కూడా, వాహనాల పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంచెం వీళ్ళు కేర్ తీసుకోవడం అనేది మంచిది. మెయిన్గా అష్టమ శని దోషం నడుస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి, అలాగే వ్యయ గురు దోషం కూడా కనిపిస్తూ ఉంది. ఈ 2 దోషాలు ఈ రాశి వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అయిన దోషాలని చెప్పాలి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ప్రతి గురువారం దత్తాత్రేయుడి గురిని దర్శించుకోవటం, అలాగే శని గురు నవగ్రహ శాంతి మంత్రాలు చదవటం, నల్ల నువ్వులు 1 కేజీ, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం కానీ, కేజీ శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం కానీ చాలా మంచిది. కుదరని పక్షంలో నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోండి. చక్కగా మన డిస్క్రిప్షన్లో కూడా అవి ఉన్నాయి. కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదో షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉందో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మనం వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో, లార్జ్ ప్లానెట్స్లో రాహు అనుకూలతగా ఉండటం, గురువు గారు కూడా మంచి అనుకూలమైన స్థానంలోకి రావటం, సమస్యల వల్ల, ప్రాబ్లంల వల్ల, కాన్ఫ్లిక్ట్స్ వల్ల, కోర్టు కేసెస్ వల్ల మీరు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ నుంచి మీరు కొంచెం గెయిన్, ప్రాఫిట్ ప్రతిదాని నుంచి పొందడానికి ఒక సమస్యని అధిగమించడం ద్వారా అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా లాభస్థానంలోకి రవి యొక్క సంచారం కూడా రావడం. సో రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉండటం, బుధుడు మెయిన్గా ఈ రాశికి రాశ్యాధిపతి, ఆయన దశమ స్థానంలో ఉన్నాడు. సో ప్రొఫెషనల్గా చాలా టూ మచ్ బిజీగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే ఏం చేయాలి ఏంటి అనేది ప్రాపర్ ఐడియా ఉండదు ప్రజెంట్ మాత్రం. సో ఇంకా దేని గురించి వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది పరిస్థితి. సో వీళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోయిన అప్రూవల్ గురించి ఎంట్రావా వీడు గొడవ, మనం వీడి గురించి వెయిట్ చేయడం ఏందో అర్థం కాదు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ పరిస్థితులు ఉంటుంటాయి. 1, 2, 3 స్థానాల మీదుగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి చంద్రుని యొక్క సంచారం ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం. ఎవరైనా మూన్ ఈజ్ వెరీ కామ్ ప్లానెట్ యాక్చువల్లీ. కాబట్టి మైండ్ని చాలా మీరు ఒక బ్యాలెన్స్డ్గా నడపడానికి, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వైజ్గా కూడా కొంచెం ప్లెజెంట్గా ఉంచుకోవడానికి ఇక్కడ రాశిలో చంద్రుడి సంచారం ఉపయోగపడుతూ ఉంది. అయితే మీ మొత్తం టోటల్ ఎనర్జీ అంతా మీ కర్మస్థానానికి, అంటే చేసే పనికే మీ టోటల్ ఎనర్జీని మీరు పెట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చేసే పనిలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా పెరిగే ఆస్కారాలు. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మీకు ఇష్టమైన మనఃపూర్వకమైన కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 9th లాట్ ఇక్కడ ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం ఏదైతే 1000 స్థానంలో ఉందో కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు అనేవి లాంగ్ జర్నీస్ రీత్యా కావచ్చు, కొన్ని స్పిరిచువలైజ్డ్గా కావచ్చు, కొన్ని జర్నీస్ రీత్యా కావచ్చు, ఇలా ఏదైనా కొన్ని ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వాళ్ళకి సూచితంగా మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎనీ ఎడ్యుకేషన్ దేని గురించి అయినా సరే మనస్పూర్వకంగా మంగళ, బుధ, గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఏంటంటే తృతీయంలో చంద్రుడు కూడా ఇక్కడ నీచులో ఉన్నాడు. ఇప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి యాక్చువల్గా తృతీయంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. పైగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే భాగ్యంలో కుజుడి యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంది. భాగ్యంలో కుజుడి యొక్క సంచారం వీళ్ళకి చాలా ఆఫర్స్ని, ఫార్చ్యూన్ని మాత్రం కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. చాలా ఎఫర్ట్స్ పెడతారు కానీ శుక్ర, శనివారాల్లో అనుకున్నంత రిజల్ట్ వచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి ఇందాక మనం చెప్పినట్టు. కాబట్టి దీనికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. కేతువుకి 1000 స్థానంలో ఉన్నారు కాబట్టి కేజుంపావు, ఉలవలు, అలాగే ఒక రంగురంగుల వస్త్రాన్ని మంగళవారం కూడా దానం చేయటం, కుజుడికి కేతువుకి 2కి కూడా ఇక్కడ
గ్రహశాంతి మంత్రాలు ధరణీ గర్భ సంభూతం ఫలాస పుష్ప శంకాసం ఈ రెండు చదువుకోవటం లాంటివి చేయటం అనేది చాలా మంచిది. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో కేతు, ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వీళ్ళు మేజర్గా ఏంటంటే అసలు రాశ్యాధిపతి లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఈ మీటింగ్ సో మెనీ పీపుల్, కొన్ని నెట్వర్క్స్ని, కొన్ని సర్కిల్స్ని, కొంతమంది ఫ్రెండ్స్ని, చాలామందిని ఇక్కడ శుక్రుడు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇక్కడ మీరు కలిసే ఆస్కారాలు కూడా చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. సో మీ మెయిన్ ఫోకస్ ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్లోను, సర్కిల్ యాక్టివిటీస్లోను, నెట్వర్క్స్లోను ఎక్కువ స్పెండ్ చేసే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఎక్కడన్నా ఏదన్నా మనం ఒక స్టెప్ వేసినా దాన్ని ప్రాఫిట్గా మార్చుకోవడానికి సంబంధించి మనం ఎక్కువగా ఆలోచనలు చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఒక అడిగేసామంటే, ఒక స్టెప్ వేసామంటే ఏ పని చేసినా కొంచెం ప్రయోజనాత్మకంగా ఉండాలి అనే విధంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సేమ్ అక్కడే కేతువు కూడా ఉన్నారు. యాక్చువల్గా లాభస్థానంలో మనం అనుకున్నట్టు తులారాశి వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లానెట్గా కేతు ఎప్పటి నుంచో యోగిస్తున్నారు. కేతు ఈజ్ వెరీ గుడ్ ఇన్ 11th హౌస్. ఇన్ జనరల్లీ మీకు నష్టం అయితే కలుగు చేయించడు, కానీ మొత్తానికి అలా తీసుకెళ్తూ ఉంటాడు బండిని మాత్రం. ఇక దశమంలో రవి యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకు గురుడితో కలిసి రవి, ఉచ్చస్థితిలో ఉన్న గురుడితో కలిసి రవి ఉన్నారు అక్కడ. సో డెఫినెట్గా ఇక్కడ రవి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో గురువు గారి కొంతవరకు ఇక్కడ కొంత ఈ రాశి వాళ్ళకి మైనసే యాక్చువల్గా. ఎందుకంటే తులారాశికి ఈజ్ ఎ గ్రేట్ ఎనిమీ యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఉచ్చస్థితిలో కేంద్ర స్థానంలో కూడా గురుడు అంత యోగించే ఆస్కారాలు దక్కి ఉంటాయి. సో వర్క్ని పెంచేస్తుంటాడు, పక్క సో మచ్ ఆఫ్ స్ట్రెస్ని తీసుకొస్తుంటాడు. ఇలాంటి సమయంలో రవి యొక్క సంచారం స్టార్ట్ అవటం డెఫినెట్గా ఒక నెలపాటు రవి ఇక్కడ ఉంటారు కాబట్టి గురుడు ఉండే ఈ 5 నెలల్లో ఈ నెలపాటు అయితే రవి మాత్రం మీ వర్క్లో మీ అంత స్ట్రెస్ లెవెల్ పెరిగినా, ఎక్స్పాన్షన్ అయినా మీ వర్క్ దానికి తగ్గట్టుగా మీ యొక్క బాస్ సపోర్ట్తో ఆ వర్క్ని మీరు చేయగలిగిన స్ట్రెంగ్త్ మీకు ఇస్తాడు అక్కడ. సో అండ్ మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి అవకాశాలు లాంటి మీకు రిలేటెడ్ వర్కే మీకు వస్తూ ఉంటుంది. అలాగే శని యొక్క సంచారం కూడా షష్టమంలో ఉంది. యాక్చువల్గా శని న్యాచురల్ ట్రాన్సిట్లో ఇచ్చే అతి తక్కువ స్థానాలు, దానిలో ఒకటి 6th హౌస్. సో డెఫినెట్గా ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ తర్వాత ఈ 6th హౌస్లో శని యొక్క సంచారం కొన్నిసార్లు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఇచ్చినా, సో డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవ్వటం, మీ శత్రువులపైన విజయాన్ని సాధించటం, స్థిరాస్తుల్ని అప్పులతో మీరు బిల్ట్ చేసుకునే ఆస్కారాలు. ఇలా అన్నాను కదా అని ఎలా పడితే అలా వెళ్ళిపోవద్దు. మెయిన్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అది మన స్తోమతను బట్టి కూడా ఉంటుంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. తులారాశి వాళ్ళకి సంబంధించి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారు ఆల్రెడీ. ఈ రాశికి ఆల్రెడీ బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నారు. సో కాబట్టి కొంచెం అన్ప్లానెడ్ జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ప్లానెడ్ జర్నీస్, కమ్యూనికేషన్ లేని జర్నీస్, వీటి వల్ల ఓవర్ స్ట్రెస్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 1కి 2 అంతలుగా ఖర్చులు అవుతాయి. సో ఈ వీటి విషయంలో ఆది సోమవారాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మంగళ, బుధ, గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు జనరల్గా రాశిలో యోగిస్తారు, ఆ రాశి అధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి మంగళ, బుధ, గురు అంటే 21, 22, 23 ఈ 3 రోజులు కూడా చక్కగా రాశిలో చంద్రుని యొక్క సంచారం. మీ ఇక్కడ మీ రాశి అధిపతి లాభస్థానంలో ఉండడం డెఫినెట్గా. సో ప్రతి ఆలోచన కూడా ఇక్కడ మీ నెట్వర్క్ సర్కిల్ మీద, ఫ్రెండ్స్ మీద, గ్రూప్ యాక్టివిటీస్ మీద, లేదా రికగ్నైజేషన్, గుర్తింపు మీద మీ యొక్క ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఎప్పుడైతే ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సమ్ పేమెంట్స్ లాంటివి, కొన్ని ఖర్చులు లాంటివి శుక్ర, శనివారాల్లో కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉద్యోగపరంగా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీలో వచ్చే కొన్ని ఇష్యూస్ వల్ల ఉద్యోగానికి కొంచెం ఆ 2 days ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ఇలా ఉంది కాబట్టి కొంచెం చూసుకోవడం అనేది మంచిది.
ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఈ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది తులారాశి వాళ్ళు. సో కాబట్టి ఈ రాశికి చూస్తే కుజుడి 9th హౌస్ 8th హౌస్, మెయిన్గా కుజుడి 8th హౌస్ ట్రాన్సిట్ మనం చెప్పుకోవాల్సింది. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం ఆగి చూసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు కొంచెం అనుకూలత తక్కువ ఉంది. అష్టమ కుజు దోషం ఉంది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, థ్రోట్, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం. హిమోగ్లోబిన్ అండ్ మజిల్ రిలేటెడ్ ఏమన్నా ఎలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ ఏవైతే ఉంటుందో మీకు అలాంటివి చేయటం అనేది చాలా మంచిది. అంటే కుజుడి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం. అదేవిధంగా కుజుడి యొక్క మెయిన్ ఇబ్బంది మాత్రమే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం చేసుకోవటం, చెప్పినట్టు కేజింపావు కందులను రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. కావాల్సి ధరణీ గర్భ సంభూతం చదువుకోవచ్చు, మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం, డిస్క్రిప్షన్లో చూసి చదువుకోవచ్చు నవగ్రహ శాంతి మంత్రాలు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకు ఉంది. సో అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఇన్ జనరల్గా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించవు కానీ, బట్ బుధుడు లాంటి గ్రహం ఓన్ హౌస్లో పైగా రెట్రోగ్రేషన్ ఉన్నారు. బట్ ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కానీ, వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయటం అనేది మంచిది ఈ ప్రజెంట్ ట్రాన్సిట్లో. అలాగే భాగ్యంలో గురువు గారి ఉచ్చస్థితి సంచారం ఎడ్యుకేషన్ పరంగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, ధనపరంగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చాలా వరకు అకార్డింగ్ టు యువర్ చార్ట్, యువర్ లగ్న పరిస్థితులు బట్టి, మీకున్న యోగాలను బట్టి తప్పకుండా గురుడు కూడా ఇక్కడ మంచి ట్రాన్సిట్లో మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పాలి. అలాగే కేంద్ర స్థానంలో కేతు జనరల్గా యోగిస్తారు. సో కేతు కూడా ఇక్కడ 10th హౌస్లో ఉన్నారు. ఈ వారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మరి అదే బుధుడు అక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే రెట్రాగ్రేషన్లో బుధుడి యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుందో ఇక్కడ వచ్చే ప్రాఫిట్ సంగతి తర్వాత కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు అవ్వకుండా చూసుకోవాల్సిన, ఏదో వస్తుందని ఏదో చేశాను రా మొత్తానికి ఎలా అయింది అనుకుంటారు చూసారా, అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రాఫిట్స్ రీత్యా వచ్చిన ప్రాఫిట్ని ఏదో పెట్టి అనవసరంగా పోగొట్టాం, దీనిలోంచి వస్తే దానిలో పెట్టి మళ్ళీ పోగొడుతుంటారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్స్, ముఖ్యంగా కమ్యూనికేషన్ సరిగ్గా లేని వాటి జోలికి కొంచెం జాగ్రత్తగా ఉంటాం. నరాలకు సంబంధించిన విషయాలు కొంచెం రుగ్మతలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1000 స్థానంలో మంగళ, బుధ, గురు 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడైతే చంద్రుడు 1000 స్థానంలో ఉన్నారు. అలాగే ఆ రాశిధిపతి ఇక్కడ శుక్రుడు కూడా మెయిన్గా దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. సో అది ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చూసినప్పుడు సోగానే ఏదో ఉందంటే ఉంది జనరల్గా అన్నట్టుగానే ఉంది కానీ పెద్ద కాంపిటీషన్గా కానీ ఫీల్ అవటం అనేది ఏమీ లేదు. సో న్యూట్రల్గానే ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో అయితే కనిపిస్తూ ఉంది. అంత అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రొఫెషనల్గా ప్రజెంట్ అయితే లేదు. అలాగే శుక్ర శనివారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు శుక్ర శనివారాల్లో, కానీ దగ్గర దాకా వచ్చిన లక్ ఏదో పోయిన ఫీలింగ్ మాత్రం శుక్ర శనివారాల్లో మీకు ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ కలిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే కనుక అర్ధాష్టమ రాహు దోషం ఎక్కువ డొమెస్టికల్ డిస్సాటిస్ఫాక్షన్ని ప్రాపర్టీస్ మీద కానీ, ఫిక్స్డ్ అసెట్స్ మీద కానీ, మదర్ హెల్త్ మీద కానీ, మీకున్న హ్యాపీనెస్ విషయంలో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తున్నాడు రాహు. దుర్గామాత ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం, గురుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అంతా బాగుందనే టైంకి మళ్ళీ రవి ఎప్పుడైతే వచ్చాడో గురుడికి కొంచెం మళ్ళీ హస్తంగత్వం వల్ల గురుడిని కొంచెం ఆ యోగం తక్కువవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధమైన ఎఫెక్ట్కి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, రవికి రాహుకి నవగ్రహ శాంతి మంత్రాలు ఎంత చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా చదువుకోవచ్చు చూసుకొని. ధనురాశి వారికి
సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, అలాగే షష్టమంలో కుజుడు, ఇంకా భాగ్యంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. అలాగే తృతీయంలో రాహు యొక్క సంచారం పరాక్రమ స్థానంలో, ఏదైతే పాపస్థానం అనే స్థానంలో రాహు యొక్క ట్రాన్సిట్ చాలా బాగా యోగిస్తుంది. లేదా తృతీయ స్థానం అనే స్థానంలో రాహు యొక్క గోచారం వల్ల రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వెరీ షార్ట్ కట్ మెథడ్స్లో వెరీ టఫ్ వర్క్ని చాలా సునాయాసంగా మీరు చేసుకునే మంచి పాజిటివ్నెస్, ఇలాంటివి రాహు బాగా కలగజేస్తున్నారు. అలాగే షష్టమంలో కుజుడి యొక్క ట్రాన్సిట్ నడుస్తుంది. యాక్చువల్గా 6th హౌస్ ఈజ్ ఏ ఫైటింగ్ హౌస్, మార్స్ ఈజ్ ద న్యాచురల్ ఫైటర్. కాబట్టి ఎప్పుడైతే 6th హౌస్లో కుజుడు లాంటి గ్రహం ఈ హౌస్లో ఉందో డెఫినెట్గా ఏదైతే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, స్ట్రగుల్స్, కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా సరే, సో మీరు వాటిని చక్కగా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఫైట్ చేస్తూ ముందుకెళ్తూ వాటి ద్వారా లాభపడడం, నూతన వస్త్ర ప్రాప్తి, ఇవన్నీ కూడా కలిగే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భాగ్యస్థానంలో మెయిన్గా ఇక్కడ చూస్తే శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు 9th హౌస్లో చాలా బాగా యోగిస్తారు. ఇన్ జనరల్గా స్పిరిచువల్ హౌస్, ఎందుకంటే ఆయన కూడా ఒక శుక్రుడు కూడా శుభగ్రహం. మెయిన్గా కేతు భాగ్యస్థానంలో ఉన్నారు. సో భాగ్యంలో కేతు ఉన్నప్పుడు సో అక్కడికే శుక్రుడు లాంటి ప్లానెట్ కూడా రావడం డెఫినెట్గా ఇది చాలా మంచి విశేషంగా చెప్పాలి. ఎందుకంటే స్పిరిచువల్ నాలెడ్జ్ కేతు పెంచుతూ ఉంటాడు. బట్ ఇక్కడ ఎదిగే క్రమంలో కొన్ని ఖర్చులు రీత్యా కావచ్చు, భాగ్యస్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం వల్ల ఇంకొంచెం మీరు డెవలప్ అవడానికి కొన్ని హడ్డిల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం కావచ్చు, ఫారెన్కి సంబంధించిన అవకాశాలు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని గ్లిచెస్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. బట్ శుక్రుడు లాంటి ప్లానెట్, ఇక్కడ హెడ్లెస్ ప్లానెట్ ఏదైతే ఉందో కేతువుకి, సో లోన్లీ కాకుండా శుక్రుడు కూడా అక్కడికి రావడం వల్ల స్పిరిచువాలిటీ కావచ్చు, శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా శుక్రుడు ప్లెజెంట్నెస్ని మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కేతువు అన్ఫోకస్ని క్రియేట్ చేస్తే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని, భాగ్యాన్ని కొంచెం ఆర్థికంగా ఇంప్రూవ్ అవడానికి తగ్గ సమ్ బెనిఫిట్స్ని శుక్రుడు అక్కడ 9th హౌస్లో ఇస్తాడు. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో కాబట్టి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఈ రాశికి ఉండటం, ఉద్యోగ రీత్యా కొన్ని జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి, బిజినెస్ రీత్యా కొన్ని ట్రిప్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ చాలా వరకు కూడా రెట్రాగ్రేషన్, బుధుడి యొక్క రెట్రాగ్రేషన్, వ్యాపారంలో సైన్స్, కాంట్రాక్ట్ సైన్ చేయడం కానీ, పార్ట్నర్షిప్స్ సైన్ చేయడం కానీ ఈ టైంలో కొంచెం వాయిదా చేసినా, డిలే చేసినా కొంచెం మంచిదే అని చెప్పాలి. సో కాబట్టి కొన్ని ట్రిప్స్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా ప్రవాసానికి సంబంధించి, జర్నీస్కి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపార పరంగా కొన్ని విషయాల రీత్యా అంటే మీరు చెప్పా పెట్టకుండా మీ సహోద్యోగి ఆడి మానేయటం, వాడి ద్వారా మనకు కొంచెం ఎఫెక్ట్ పడటం, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలా మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొన్ని ఇబ్బందులు వ్యాపార పరంగా, మీ ఎదుటి వాళ్ళ పరంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాభస్థానంలో ఇక్కడ మెయిన్గా చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో 21, 22, 23 లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే శుక్రుడు కూడా చక్కగా ఆ రాశాధిపతి 9th హౌస్లో ఉన్నాడు. చంద్రుడు లాభస్థానంలో యోగిస్తాడు, శుక్రుడు 9th కూడా యోగిస్తాడు. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో సో ఇది వెరీ గుడ్ టైం అని చెప్పచ్చు. ఈ వారంలో మిడిల్లో ఉన్న ఈ 3 రోజులు కూడా అటు ప్రాఫిట్స్కి సంబంధించి కానీ, గెయిన్స్కి సంబంధించి కానీ, రికగ్నేషన్కి సంబంధించి కానీ, కొన్ని శుభకార్యాలు, స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి కానీ సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే వ్యయస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో తెలియని ఒక టెన్స్, కొంచెం రెస్ట్లెస్నెస్ అనేది ఈ 2 రోజులు ఎక్కువ కనిపిస్తూ ఉంది. కుజుడు ఆల్రెడీ 6th హౌస్లో ఉండి ఇక్కడ ఈ రాశికి వ్యయస్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల రీత్యా కావచ్చు, కొంచెం శుక్ర, శనివారాల్లో ఇమీడియట్గా చేయాల్సిన పనుల విషయంలో మీరు వాయిదా వేస్తే అవి ఎలా అయితే ఆ పని అయ్యేదాకా టెన్షన్ ఉంటుందో అలాగా శుక్ర, శనివారాల్లో మనకి మేజర్గా కనిపిస్తుంది. అంటే 10, 11, 12 మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో అర్ధాష్టమ శని దోషం ఒకటి కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి కంపల్సరీగా నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది.
అలాగే మెయిన్గా రవి కూడా ఈ వారం నుంచి అష్టమ స్థానంలోకి వచ్చారు. ఆల్రెడీ గురుడు కూడా అష్టమంలో ఉన్నారు. రవి గురులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ రాశ్యాధిపతి రవి ఇద్దరు కూడా. కాబట్టి ఒక తెలియని కొన్ని అనుకోని ఖర్చులు కూడా తప్పని వచ్చి పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ విషయంలోనూ ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఏదైనా కొంచెం నెమ్మదిగా ఉండటం అనేది, డెసిషన్స్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. కాబట్టి రవికి కేజుంపావు గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం, ఆదివారం శివాలయాల్లో అభిషేకం చేసుకొని, అలాగే గురువు గారికి కూడా శనగలు ఉడికించినవి ప్రసాదం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచడం, దత్తాత్రేయుడి గుడిలో గురువారం చాలా మంచిది. శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం. అలా రవి, గురుడు, శని ఈ 3 గ్రహాలకి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ 3 గ్రహాలు కొంచెం ట్రాన్సిట్లో అనుకూలంగా లేవు కాబట్టి వీటికి చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాటి గ్రహ మంత్రాలు కూడా ఉన్నాయి, చూసి చదువుకోవచ్చు. మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు. సో ఇలా మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత యోగిస్తూ ఉంది. తృతీయంలో శని, ఏలినాటి శని, ఆఫ్టర్ ఏలినాటి శని మకర రాశి వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవడానికి. సో డెఫినెట్గా శని పాపస్థానమైన తృతీయ స్థానంలో శని లాంటి క్రూర గ్రహం చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి పనులు ఎంత మొండిగా మిమ్మల్ని చుట్టుముట్టినా అంతే మొండిగా మీరు పనిచేయడానికి సిద్ధమవుతారు. షష్టమ స్థానంలో మెయిన్గా బుధుడి యొక్క సంచారం. సో షష్టమంలో బుధుడు జనరల్గా రెట్రాక్రేషన్ ఉన్నాడు. బుధుడు జనరల్ రెట్రాక్రేషన్ యాక్చువల్గా ఏంటంటే ఇన్ జనరల్లీ బుధుడు జనరల్గా 6th హౌస్లో యోగిస్తారు, కానీ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. మెర్క్యూరీ రిట్రాక్రేషన్ ఏదైతే ఉందో ఈ బుధుడికి సంబంధించి మాత్రం కమ్యూనికేషన్స్ విషయంలో, ముఖ్యంగా కోర్టు కేసెస్కి సంబంధించిన కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే జనరల్ రొటీన్కి సంబంధించి ఆది సోమవారాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఏంటో వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా, అవుద్దా అవదా, ఇలాగా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అబ్స్టెకల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనే మీకు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో గురువు గారు కూడా జనరల్గా యోగిస్తారు. చాలా జూన్ 2 వరకు కూడా 6th హౌస్లో ట్రాన్సిట్ కంటే ఉచ్చ స్థితిలో 7th లోకి రావటం, బిజినెస్ లైఫ్ ఏంటి, మ్యారిటల్ లైఫ్ ఏంటి, అండ్ అసోసియేషన్ విషయంలో మీ ప్రొఫెషన్ ఫ్రంట్ లైన్లో కూడా కొంచెం అసోసియేషన్ విషయంలో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ తేవడానికి గురుడు చాలా బాగా అనుకూలిస్తారు. అష్టమంలో జనరల్గా ఏ గ్రహాలు అనుకూలించో కానీ బట్ శుక్రుడు లాంటి గ్రహం మాత్రం అనుకూలిస్తారు. అష్టమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మెయిన్గా మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయాల్లో కొంచెం అన్ఫోకస్డ్గా వీటి విషయాల్లో కొంచెం మనకి మైనస్గా ఉన్నా కూడా శుక్రుడు లాంటి ప్లానెట్ ఇప్పుడు అక్కడికి రావడం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. కొంచెం 8th హౌస్ మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య బాండింగ్ ఉండే విషయంలో కావచ్చు, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, కొంచెం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చి కొంత లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్కి సంబంధించి శుక్రుడి యొక్క ట్రాన్సిట్ కూడా బాగా అనుకూలిస్తుంది. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వారం ప్రారంభం మనం ఇందాక చెప్పుకున్నట్టు సో ఫుల్ క్లారిటీతోనే ఏ పనైనా చేయటం అనేది, ముందుకెళ్ళడం అనేది మంచిది. ఎడ్యుకేషన్ విషయంలో అయినా, ట్రావెల్స్ విషయంలో ఏదైనా. అలాగే మంగళ, బుధ, గురువారంలో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం యాక్చువల్గా. సో అలాగే ఆ రాశిధిపతి అష్టమంలో ఉన్నాడు. బీట్ కేర్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, బీట్ కేర్ఫుల్ ఇన్ యువర్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో. సో కాబట్టి అకారణంగా అంటే పిల్లలు చేసి కొంచెం మొండి పనుల వల్ల దెబ్బలు కూడా పడే ఆస్కారాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్ విషయంలో కూడా అంత అనుకూలత కనిపించట్లా. ఎప్పుడు లేని ఏంటో మా మధ్య గొడవలు వస్తున్నాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వారాంతానికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అంత లేదన్నా వ్యాపార పరంగా గురించి ఆలోచించిన చంద్రుడు నీచి రాసేది. సో చాలా వరకు మీరు టఫ్గా ట్రై చేస్తారు వ్యాపారంలో కొద్ది గొప్ప ప్రాఫిట్ లాగడానికి, క్రియేట్ చేయడానికి. బట్ అక్కడ చంద్రుడి యొక్క నీచ సంచారం వల్ల మాత్రం మీరు దాన్ని పొందే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమంలో కుజుడు, సప్తమంలో రవి, అష్టమంలో కేతు, ఈ 3 దోషాలుగా ఉన్నాయి. బట్ అష్టమ కేతువుకి కేజుంప ఉలవలు, రంగురంగుల వస్త్రం దానం ఇవ్వటం మంచిది.
రవికి కూడా మెయిన్గా సప్తమ స్థానంలో రవి దోషం కనిపిస్తుంది కాబట్టి జపాకుస్మ సంకాసం రవి నవగ్రశాంతి మాత్రం చేసుకోవడం మంచిది. ఇక పంచమంలో కుజుడు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అంటే మీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూడా ఏదైతే మీ టాస్క్స్ మీ టార్గెట్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయ్యే విషయంలో సప్తమంలో రవి యోగించకపోవడం, పంచమంలో కుజుడు యోగించకపోవడం వల్ల కొంతమంది యొక్క ప్రేమాభిమానాలకు మీరు దూరం అయ్యే ఆస్కారాలు, దానివల్ల మీకు కొంచెం ఎఫెక్ట్ పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ గ్రహాలకి కుజుడికి రవికి కేతువుకి కూడా గ్రహశాంతి మంత్రాలు చదువుకుంటే చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా షష్టమంలో రవి. మొత్తంగా జనరల్గా అయితే గత ప్రీవియస్ వీక్స్లో అంత యోగించట్ల గ్రహాలని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు రవి భగవానుడైనా వీళ్ళ మీద కరుణ 6th హౌస్లోకి వచ్చాడు. మొత్తానికి సన్ ఈజ్ ఫ్లేమ్ అండ్ బర్న్, వెరీ హాట్ ప్లానెట్. సో ఎప్పుడైతే రవి లాంటి ఒక గ్రహం 6th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్స్, ట్రబుల్స్, సిచ్యువేషన్స్. అంటే ఎప్పుడైతే రవి లాంటి ఒక మంచి ఇలాంటి బర్న్ ప్లానెట్ ఉంటుందో డెఫినెట్గా యూ విల్ విన్ ఓవర్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల పైన విజయం సాధించడానికి, మీకు వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి, వన్స్ ఫర్ ఆల్ చాలా వరకు లాంగ్ టర్మ్గా ఉన్న కొన్ని ఇష్యూస్కి ఎంత లేదన్నా దానికి సంబంధించి మీకు సొల్యూషన్ లాంటిది బర్న్, అంటే మొత్తానికి బర్న్ చేస్తాడు. అక్కడతో కొంచెం రిలాక్సేషన్ క్రియేట్ చేసే ఆస్కారాలు రవి వల్ల చాలా ఉంటాయి. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో హెల్త్కి సంబంధించి మెయిన్గా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. హెల్త్ పరమైన విషయాల్లో ఈ రాశి మీరు కొంచెం జనరలైజ్డ్గా టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్, లాస్ట్ మూమెంట్లో పనులు ఆపుకొని టెన్షన్ పడటం, మళ్ళీ టైం అయిపోయింది స్పీడ్గా వెళ్ళటం, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. కొంచెం బిఫోర్గానే ఏదైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ 2 రోజులు బాగుంటుంది. హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి. మంగళ, బుధ, గురువారాల్లో 9th హౌస్లో చంద్రుని యొక్క ట్రాన్సిట్ యాక్చువల్గా. సో అలాగే 9th హౌస్లో చంద్రుని యొక్క ట్రాన్సిట్ ఈ రాశి వాళ్ళకి, ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా కేతువుతో కలిసి 7th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నాడు. కొన్నిసార్లు జర్నీస్ లాంటివి ఉండొచ్చు, కొన్ని ప్రయాణాలు లాంటివి ఉండొచ్చు. సో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ, అన్నింటిలో కానీ సోగా న్యూట్రల్గానే పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ రాశికి యాక్చువల్గా కుంభరాశికి వీనస్ ఈజ్ వెరీ గుడ్ ప్లానెట్. సో అలాంటి గుడ్ ప్లానెట్ 7వ స్థానంలో జనరల్ న్యాచురల్ ట్రాన్సిట్లో ఉంది. బట్ కలత్రకారకుడైన శుక్రుడు అదే స్థానంలో ట్రాన్సిట్లో ఉండడం. సో బిజినెస్లో కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిలో కూడా రిజల్ట్సే మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆల్రెడీ అక్కడ కేతు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా న్యూట్రల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శుక్ర శనివారాలు చూస్తే 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే మీ పనికి వాయిదా పడటం, వెళ్ళాల్సిన పని వాయిదా పడటం, ఏమైనా పనులకు ఆటంకాలు, అడ్డంకులు లాంటివి క్రియేట్ అవటం, ఇలాంటివి శుక్ర శనివారాల్లో జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా ఈ రాశికి ఏలినాటి శని ఎండింగ్లో ఉండడం కావచ్చు, కొంచెం 8 ప్లానెట్లు కొంచెం ఇక్కడ ప్రతికూలంగా ఉండటం కావచ్చు. కాబట్టి తీసుకునే డెసిషన్స్ ఏవైనా కూడా సో అంత ఓవర్ హెక్టిక్ ఎక్స్పెన్సెస్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలన్నట్టుగా కానీ వెళ్ళకుండా కొంచెం సంయమనంతో ముందుకెళ్ళడమే కుంభరాశి వాళ్ళకి అన్ని విధాల ప్రతి విషయంలో కూడా మంచిది. సో ఇక్కడ అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం 8 గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం మంచిది. మనం అన్ని గ్రహాల మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో ఇక చదువుకోవటం, 27 ప్రదక్షిణలు శివాలయంలో నవగ్రహాలకు చేసుకుని శివుడికి చక్కగా ఆయన దర్శనం చేసుకోవడం చాలా మంచిది. సో అలా చేయటం ఇంకా మంచిది. మీన రాశి వారికి చూద్దాం. మీన రాశి వారికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 3థంలో కుజుడు, 4థంలో బుధుడు, 5మంలో గురుడు, 6మంలో కేతువు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దానిలో అద్భుతంగా కుజుడి యొక్క 3వ స్థాన సంచారం పరాక్రమ స్థానంలో. మార్స్ ఈజ్ ఎ సోల్జర్, ఈజ్ ఎ ఫైటర్. థర్డ్ హౌస్ ఈజ్ హీరోయిజం యాక్చువల్గా. సో కాబట్టి ఒక మెలిఫిక్ హౌస్లో, పాప స్థానం అయిన 3rd హౌస్లో కుజుడు లాంటి ప్లానెట్, వెరీ గుడ్ ప్లానెట్.
వెరీ కాన్ఫిడెంట్గా మీరు వర్క్ చేస్తారు, వెరీ విల్ పవర్తో ఉంటారు, సాధించలేనిది ఏం లేదు అనుకునేంత ఒక మంచి గట్స్ని మీకు ఇస్తాడు కుజుడు. అట్ ద సేమ్ టైం బుధుడు కూడా రెట్రగ్రేషన్లో వచ్చి మళ్ళీ చతుర్థ స్థానంలోకి వచ్చారు. సమ్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వెహికల్స్, ల్యాండ్స్ అండ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కొన్ని కమ్యూనికేషన్ ఐటమ్స్, వీటికి సంబంధించిన విషయాల్లో ఉండొచ్చు. సో అలాగే కానీ చతుర్థ స్థానంలో బుధుడు జనరల్గా యోగిస్తాడు కాబట్టి సో ప్రాపర్టీస్ విషయంలో మీరు రీథింకింగ్ చేయటం, నెగోషియేషన్స్ కొంచెం ఆగి తీసుకోవటం ఈ వారం చాలా మంచిది. డెసిషన్ ఏదైనా సేల్స్ ఆర్ పర్చేసెస్, వెహికల్ కానీ ప్రాపర్టీస్ కానీ స్థిరాస్తులకు సంబంధించి. పంచమంలో గురుడు చాలా వరకు రాశ్యాధిపతి పంచమ స్థానం అనే పూర్వపుణ్యస్థానం ఉన్నారు ఉచ్చ స్థితిలో పైగా, కాబట్టి పూర్వపుణ్యస్థానంలో ఈ గురుగారి ట్రాన్సిట్ చాలా బాగా అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి యోగించే ఆస్కారాలు ఉన్నాయి. సో 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం 7, 8 and 9. ఆది సోమ వారం ప్రారంభం 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం స్టార్ట్ అయిందో, చంద్రుడు సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారో, ఆ రాశి అధిపతి కూడా బుధుడు రెట్రగ్రేషన్లో ఉన్నారు. యాక్చువల్గా వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అండ్ వ్యవసాయం, అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది, డెసిషన్ అనేది మంచిది. సో కమ్యూనికేషన్ సరిగ్గా లేనివి వాటి విషయంలో కొంచెం త్వరపడద్దు. రాతకోతల విషయాల్లో, స్టాంపింగ్స్ అండ్ సైన్స్ విషయాల్లో. మంగళ బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకు ఉందో, మెయిన్గా చంద్రుడు అష్టమ స్థానంలో ఉంటాం, చంద్రుడు అష్టమ స్థాన సంచారంలో చాలా బాగా ఇక్కడ ఏంటంటే మంగళబుధ గురువారాల్లో ఇక్కడ టెన్స్డ్ ఫీలింగ్స్ లాంటివి మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 8th హౌస్ యాక్చువల్లీ మనం హెల్త్ రిప్రజెంట్ చేసే హౌస్గా చెప్పుకోవడం. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో మంగళ బుధ గురువారాల్లో టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ కొంచెం తగ్గించుకుంటా ఉండటం అనేది. అట్ ద సేమ్ టైం ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా కొంచెం ఇక్కడ షష్టమ స్థానంలో కేతువుతో కలిసి కంజెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ 3 daysలో తీసుకునే డెసిషన్స్ వ్యాపార పరంగా అయినా ఈ వేటి విషయాల్లో అయినా కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంగళ బుధ గురువారాల్లో చాలా మంచిది. శుక్ర శనివారాల్లో చూస్తే ఇక్కడ మనకి 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా దట్ ఈజ్ నీచ స్థానం, డెబిలిటెడ్ హౌస్. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎక్స్పెక్ట్ చేసుకున్నంత గ్రోత్, ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లక్ ఉండే ఆస్కారాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత వీక్లీ ఏదైతే వీక్లీ ప్లాన్లో మీ అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఉండేదానిలో కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ రియాలిటీ కొంచెం మిస్ మ్యాచ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, ఎక్స్పెక్టేషన్స్ విషయంలోనూ చంద్రుడు నీచులో ఉన్నాడు కాబట్టి శుక్ర శనివారాలు ఉండకుండా ఉండటం అనేది మంచిది. అది సో కాబట్టి ఈ రాశికి మెయిన్ ఏలినాటి శని ప్రభావం ఒకటి, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం శనికి. రాహు 8th స్థాన స్థితి సంచారం. కేజింపావు మినుములు, ఒక బూడిద రంగు వస్త్రం శనివారం దానం ఇవ్వటం చాలా మంచిది ఒకటి. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక ఇంకొకటి శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు ఒకటి షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం, హిమకుంద మరణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం చాలా మంచిది. కాబట్టి శుక్రుడికి, శనికి, రాహుకి ఈ 3 గ్రహాలు కొంచెం వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. కనీసం వీటికి నవగ్రహ శాంతి మంత్రాలన్నా ఈ 3 గ్రహాలకి చదువుకుంటూ ఉంటే మంచిది. గ్రహాల మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసి చదువుకోవచ్చు. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.